అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో బీజేపీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి మల్కా కొమరయ్య గారు చెప్తున్నారు. ఆయనతోటి మనం మాట్లాడి ఇక్కడ జన చైతన్య యాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జన చైతన్య కార్యక్రమానికి స్పందన ఎట్లా వస్తుంది సార్? జన చైతన్య యాత్రకు, పాదయాత్రకు చాలా రెస్పాన్స్ ఉంది. అది మీరే చూస్తూ ఉన్నారు. ఈ యాత్ర మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మోడీ గారు లాస్ట్ 10 ఇయర్స్లో ఏవే పథకాలు ప్రతి పౌరుడికి అంటే డిఫరెంట్ క్రాస్ సెక్షన్కు డిఫరెంట్గా స్కీమ్స్ ఏం పెట్టారు, ఆ స్కీమ్స్ను మనం ఏ విధంగా అమలవుతున్నాయి అనేది పబ్లిక్ అవేర్నెస్ తీసుకురానికే ఈ యాత్ర చేపట్టడమైంది. బీజేపీ గవర్నమెంట్ ఎటుదిరిగి గెలుస్తూ ఉంది. మోడీ గారు 3rd టైం ప్రైమ్ మినిస్టర్ అవుతూ ఉన్నారు. ఇంకా 5 ఇయర్స్లో ఇంకా ఇప్పుడు ఏమేమైతే 370 ఆర్టికల్ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ ఎన్ని బోల్డ్ స్టెప్స్ తీసుకున్నారో ఇంకా కొన్ని బ్యాలెన్స్ వర్క్స్ చేసే ఉంది. కాబట్టి ఇండియన్ హిస్టరీలో 75 ఇయర్స్లో ఎవరు చేయలేని పని మోడీ గారు చేశారు. అయోధ్య రామ టెంపుల్ కట్టారు. 500 సంవత్సరాల పెండింగ్ ఇష్యూ ఉండే. అట్లనే ఇంకా కొన్ని ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. అయితే అతని నాయకత్వంలోనే అవన్నీ కంప్లీట్ చేస్తారు. ఏ నాయకుడు చేయలేడు. కాబట్టి మోడీ గారిని ఎదురికి గెలిపించాలని ఈ యాత్ర తీయడం అయితే. అయితే ఈ సీటుకి సంబంధించి ఇప్పటికే కాంపిటీషన్లో కూడా మీకు కమిట్మెంట్ ఇచ్చారా? అంటే బీజేపీ గవర్నమెంట్లో కమిట్మెంట్ అని ఏముండదు. నా మెరిట్ మీద నేను అప్లై చేశాను, నాకు వస్తుందని ఆశిస్తున్నాను. ఇన్ కేస్ నాకు రాకుండా కానీ బీజేపీని ఎడిదిరిగి గెలిపించి, బీజేపీ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మల్కాజిగిరిని బీజేపీ గెలిపించి బీజేపీ ఖాతాలో మల్కాజిగిరి సీటును గెలిపి చేయడం అనేది మెయిన్ లక్ష్యం. మీరు ఏ విధంగా నెక్స్ట్ ఒకవేళ సీట్ కన్ఫర్మ్ చేస్తే ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు? బీజేపీ వేవ్ ఉంది, మోడీ గారి వేవ్ ఉంది. ప్రతి ఒక్కరూ బీజేపీని గెలిపించాలనుకుంటున్నారు. మీరు చూడండి పబ్లిక్ స్పందన ఎట్లా, ఎవరు అంత ఏజ్ అంటే చిన్నపిల్లల నుంచి మొదలుకొని ఏజ్డ్ ఓల్డ్ ఏజ్డ్ వరకు కూడా ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా కానీ మోడీ గారు ఈసారి గెలవాలి, దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. ఇండియా బాగుపడ్డది, ఇంకా పడాలి. కాబట్టి ఇండియాలో నెంబర్ 1 కావాలి, విశ్వగురు కావాలంటే మోడీ గారు ఒక్కరే చేయగలుగుతారు. అతని గవర్నమెంటే రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ పాదయాత్ర. అండ్ లాస్ట్ 10 ఇయర్స్లో గవర్నమెంట్ ఏదైతే స్కీమ్ చేసాయో అవన్నింటినీ పబ్లిక్ తెలియనికే ఈ పాదయాత్ర. ఇప్పటి వరకు మీరు గ్రౌండ్ లెవెల్లో, బూత్ లెవెల్ కార్యకర్తలను కలిసారా? కలిసి వాళ్ళతో మీటింగ్స్ అట్లాంటి ముందస్తు కార్యాచరణ ఏమైనా ప్రారంభించారా? ఇప్పటికి మల్కాజ్గిరి పార్లమెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ప్రతి కాన్స్టిట్యున్సీలో డిఫరెంట్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాము. అంటే ప్రతి బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన కార్యకర్తలు అందరూ స్పాంటేనియస్గా వచ్చి కలుస్తూ ఉన్నారు. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. వాళ్ళందరూ కూడా ఒకటే బీజేపీని గెలిపించడం అనేది మెయిన్ ఉద్దేశంగా ప్రతి ఒక్కరు పనిచేస్తూ ఉన్నారు అక్రాస్ ది పార్టీ లైన్స్. బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పేసి మల్కా కొమరయ్య గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ వంశీతో నరేష్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.